హాయ్ అండి. వెల్కమ్ టు మాస్ కిచెన్. ఈరోజు మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూద్దామండి. మామిడికాయ పప్పు త్వరగా అయిపోవాలంటే కుక్కర్‌లో పప్పు, మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని తాలింపు పెట్టుకుంటే పప్పు రెడీ అయిపోతుంది. కానీ కొంచెం టేస్టీగా చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు. ఒక కుక్కర్ తీసుకొని అందులో పప్పు వేసుకొని వేయించుకోవాలి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని పప్పు మాడకుండా మెల్లగా వేయించుకోవాలి. చూడండి పప్పు వేగిపోయింది. ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు అందులో నీళ్లు పోసుకొని 2, 3 సార్లు శుభ్రంగా కడుక్కొని తర్వాత అందులో కొన్ని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక చిన్న మామిడికాయ తీసుకున్నా అండి. ఇది కొంచెం పుల్లగానే ఉంది. పులుపు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం పెద్దది తీసుకోవచ్చు. నేను ఒక కప్పే తీసుకున్నాను కాబట్టి ఈ చిన్న మామిడికాయ నాకు సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడుక్కొని చెక్కు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా సన్నగా కట్ చేసుకుంటే ముక్కలు త్వరగా మగ్గిపోతాయి. నాకు ఒక హాఫ్ కప్ అయినాయండి ముక్కలు. నేను ఒక కప్పు పప్పు తీసుకున్నా, దానికి హాఫ్ కప్ ముక్కలు. నాకు ఈ పులుపు సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం పసుపు ఇంకా కారం వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకొని తర్వాత మూత పెట్టుకొని పప్పు మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలండి. పప్పు పైకి పొంగకుండా నేను గిన్నె పెట్టుకున్నా అండి. ఇది కంపల్సరీ కాదు. చూడండి పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మెదుపుకోవాలండి. దీన్ని ఇలా గరిటెతోనైనా లేకపోతే పప్పు గుత్తితో అయినా మెదుపుకోవచ్చు. పప్పు గుత్తితో మెదుపుకుంటే పప్పు బాగా మెత్తగా అయిపోతుందండి పేస్ట్ లాగా. అందుకే నేను గరిటెతోనే మెదుపుకుంటున్నా. నాకు ఇలాగే బాగుంటుంది. ఇలాగే పప్పు టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ పప్పుని పక్కన పెట్టుకుని తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులో శనగపప్పు, మినపప్పు వేసుకుని 1 నిమిషం వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకోండి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటాయండి. ఇలా దంచుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకుని కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకుని మామిడికాయ ముక్క మెత్తబడేంత వరకు మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. ముక్కల వరకే వేసుకోండి. తర్వాత మనం పప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ సాల్ట్ వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకుంటే ముక్కలు త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు మగ్గేంత వరకు మూత పెట్టుకుని ఉడకనివ్వాలండి. చూడండి ముక్క ఉడికిపోయింది. ఇప్పుడు అందులో కొంచెం ఇంగువ వేసుకుని పచ్చిమిరపకాయలు ఇలా చీలికలు చేసుకుని వేసుకోవాలి. మామిడికాయ పులుపు కాబట్టి పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ పడతాయండి. టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఉడకబెట్టుకున్న పప్పు కూడా వేసుకుని అందులో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ముక్కలు ఉడికేటప్పుడు కూడా మనం కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. చూసుకుని వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. అప్పుడు మామిడికాయ ఫ్లేవర్ పప్పులో కలిసిపోతుంది. ఇంతే అండి మామిడికాయ పప్పు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.